యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ కొరకు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థనలు చేయబడుతున్నాయి. నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నన్ను ఎవరు ధైర్యపరుస్తారు? నా సమస్యల గురించి ఎవరు పట్టించుకుంటారు? కనీసం నోటి సహాయం అందించడానికి కూడా నా జీవితంలో ఎవరు లేరని మీరు బాధపడుతున్నారేమో. ప్రభు చెప్తున్నాడు, నేనే నీకు మంచి సహాయకుణ్ణి. నువ్వు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడై ఉండి త్వరలో ఒక గొప్ప అద్భుత కార్యం నీ జీవితంలో చేయబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, మీరు అలాగ కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థించుండగా ప్రభువే మీ జీవితంలో గొప్ప కార్యాన్ని, అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఈ రోజుతో మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతుంది. ఒక కొత్త ద్వారాన్ని దేవుడు మీకు తెరవబోతున్నాడు. నిన్న రాత్రి దేవుని సన్నిధిలో ఏ విషయమైతే కన్నీళ్లతో ప్రార్థన చేశారో ఆ ప్రార్థన దేవుడు విన్నానని మాట్లాడుతున్నాడు. సో మీరు సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవునక మహిమ మీ పైన మీకు తోడుగా ఉండనగాక. మీకు ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనం చిగురించాల్సిన అవసరం, ఆ స్ప్రౌట్ గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మొదటిగా యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8లో మరి ఎండిపోయిన ఒక కర్ర, చెట్టు నుండి నరికివేయబడిన ఒక కర్ర ఒకటి ఎండిపోయిన తర్వాత నీటి వాసన చేత ఎలా చిగురించిందో నేను మీ మధ్యలో మాట్లాడుకుంటూ వచ్చాను. ఈరోజు సంఖ్యాకాండం 17వ అధ్యాయం 1-13 వచనాల్లో విశేషంగా రాయబడిన అహరోను కర్ర ఎలా చిగురించిందో నేను మీతో చెప్పి ఆశపడుతున్నాను. ఆ దినాల ఇశ్రాయేల్ దేశంలో చాలామంది కల్తీ బోధకులు తయారయ్యారు. ఈనాడు కూడా లేకపోలేదండి. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను ఐశ్వర్య వెళ్తున్నప్పుడు షాక్ అయిపోయాను. నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సేవకుడు విశ్వాసంగా ప్రవర్తిస్తున్నాడు. తర్వాత ఆయన అక్కడ ఉండలేకపోయాడు. పెద్ద పెద్ద కేకలు, అరుపులు. తర్వాత ప్రార్థన చేస్తే పాస్టర్ గారుగా ఉంటూ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి మంత్రాలు ఎలా చేయాలో నేర్చుకుని వచ్చాడంట. అప్పుడు నేను అడిగాను, మీరు ఎందుకంటే మాంత్రికుల దగ్గరికి వెళ్ళారంటే అతను అన్నాడు, దేవుడి కంటే ఇక్కడ మాంత్రికులు ఎక్కువ ప్రేమిస్తున్నారు ప్రజలు. అంతేకాదు, ప్రార్థన వల్ల నాకు జరగని కార్యాన్ని ఇలాగ ఒక అడ్డుదారిలో వెళ్ళి మంత్రప్రయోగాల ద్వారా సాధించవచ్చు అనుకున్నాను అన్నాడు. నేను షాక్ అయిపోయాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి స్వలాభం కోసం అనేక మంది తప్పుడు ప్రవచనాలు, తప్పుడు మాటలు, తప్పుడు బోధలు చేసి మందను దేవుని సన్నిధి నుండి దూరం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ దినాల్లో అటువంటి ఒక పెద్ద మరి సమస్య వచ్చి పడింది. ఆ దినాల్లో యాజకుడిగా ఉండేవాడు ఎవరంటే మరి అహరోను. ఈ అహరోను ఏం చేశాడంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, మోసే దేవునికి ఆత్మ ప్రేరేపణ మేరకు ఇదిగో ఎవరెవరు సేవకులు అంటున్నారో, ఎవరెవరు గొప్పవాళ్ళు అనుకుంటున్నారో, ఎవరెవరు మరి పరిపాలన చేయాలనుకుంటున్నారో మీ యొక్క కర్రను దేవునికి సన్నిధిలో ఉంచండి. ఎవరు నిజమైన సేవకులు, ఎవరు దేవుని చెత్త ఎన్నుకోబడిన వారో వాళ్ళు కర్ర మాత్రము చిగురిస్తని చెప్పాడు. సో 12 గోత్రపు వారు ఏం చేస్తారంటే, ఎవరు వాళ్ళు కర్రను తీసుకొచ్చి ఆ ప్రత్యక్ష గుడారం ముందు, ఆ ప్రత్యక్ష గుడారం లోపల ఆ మందసం దగ్గర ఉంచారు. లేవి గోత్రానికి సంబంధించిన కర్రను అహరోను అని పేరు రాయబడి ఆయన తీసుకొచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒక రాత్రికి రాత్రి అహరోను కర్ర ఒక్కటే మరి చిగురించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుని చెత్త ఎన్నుకోబడిన వాడు అనే దానికి దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఆయన ప్రత్యేకపరచుకున్నాడు అనే దాన్ని అన్నిటికీ చూసినదంటే స్ప్రౌట్.
ఈరోజు మీ జీవితంలో ఒకే ఒక విషయాన్ని మాత్రం చెప్తున్నాను. నంబర్ 1, దేవుని చేత ఎన్నుకోబడిన వారైతే. నంబర్ 2, దేవుని చేత ప్రేమించబడిన వారైతే. నంబర్ 3, దేవునికి మీరు అనుకూలంగా ఉంటే, భక్తిపరులు అయితే ఖచ్చితంగా ఈ 2024లో మీరు స్ప్రౌట్ని, అనగా మీ జీవిత ఆత్మీయ జీవితంలో ఒక చిగురును చూస్తారు. ఫైనాన్స్లో ఒక స్ప్రౌట్ను చూడబోతున్నారు. పిల్లల విషయంలో స్ప్రౌట్ను చూడబోతున్నారు. మీ కుటుంబం నానాటికి విస్తరించబోతున్నాయి. దేవునికి అద్భుత కార్యాన్ని చూడబోతుంది. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే ప్రియ బిడ్డలు ఆశీర్వదించండి, తాకండి, విశేషమైన కృప దయచేయండి ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మహత్కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువుల దీవించనగాక. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథం 60 1-2 వచనాలు. గాడ్ బ్లెస్.